నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మనని ఆల్రెడీ ఇంతకుముందు వీడియో అప్‌లోడ్ చేశాం గదా! మనం ఇంకొకసారి వాయినం ఇద్దామనుకుంటున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు 7 మెంబర్స్‌కైతే వాయినం ఇచ్చాము. ఈసారి 7 కాదు, 8 కూడా కాదు, 9 మెంబర్స్ అండి. ఆ 9 మెంబర్స్‌లో కూడా ఒకరైతే ఆల్రెడీ మనము ఇలా డ్రా లెక్క తీయకుండానే ఒకరినైతే సెలెక్ట్ చేసుకున్నాము. అది మీ అందరి పర్మిషన్‌తోనే ఒకరికి డైరెక్ట్‌గా అలాగే ఇయ్యాలనుకున్నాం కదా! యాక్చువల్‌గా నేను ఇయ్యాలనుకున్న 8 మందికి కూడా నేను ఏదైతే 8 మందికి ఇద్దామనుకున్నానో ఆల్రెడీ ఆ 8 మందికి కూడా అలాగే ఇస్తున్నాను. తనకి మాత్రం ఎక్స్ట్రా ఇంకొకటి యాడ్ చేశాను. ఎందుకంటే మీకు 8 మందికి అని చెప్పాను. సో, ఆ మాట పోగొట్టకూడదని చెప్పేసి మీ 8 మందికి కూడా అలాగే ఇద్దామనుకుంటున్నాను. కానీ ఈసారి మీకు తెలుసు కదా! ఈసారి కొంచెం డిఫరెంట్‌గా పెట్టాను. ముందైతే ఇంతకుముందు ఇచ్చిన వాయినంలో అయితే ఎవరైతే ఫస్ట్ మనకు మెసేజ్ పెడతారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. కాకపోతే ఈసారి కొంచెం మార్చాననమాట. చాలామందికి ఫస్ట్ వీడియో వెళ్తుంది, కొంతమందికి వెళ్ళదు. అలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా చేశాననమాట. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్‌స్టాని ఫాలో అవుతారో ఆ 2 స్క్రీన్ షాట్ మనకు పెడితే వాళ్ళు ఈ లిస్ట్‌లో అయితే చేరుకుంటారండి. చాలామంది పెట్టారనమాట. ప్రతి ఒక్కరిది ఆ రోజు నేను ఎంట్రీ చేసుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు ఇంతమంది అయితే ఉన్నారు. ఇందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను డీటెయిల్‌గా పెడతా. మీ పేరు ఉందో లేదో అని చూసుకోండి. ఒకవేళ లేకుంటే మీరు పంపించినా కూడా నేను ఇందులో ఎంట్రీ చేసుకోలేకపోతే ఒక్కసారి నాకు గుర్తు చేయండి, సరేనా? ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఎవరైతే నాకు స్క్రీన్ షాట్ పెట్టారో వాళ్ళందరి పేర్లయితే రాసుకున్నానండి. మీరు పెట్టి కూడా మీ పేరు ఇందులో లేకుంటే ఇంకొకసారి నాకు మెసేజ్ చేయండి. మిస్ అయ్యుంటే నేను ఇంకొకసారి రాసుకుంటానన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా నేను కట్ చేసేసుకొని పేర్లు రాసుకొని అలాగే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ మిస్ కాకూడదు ఎవరిది అని చెప్పి ప్రతి ఒక్కటి ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానన్నమాట. ఇంకా ఈ వీడియోని ఎవరికైనా మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఆ స్వామివారి కృపకి, ఆ వాయనానికి ఈసారి ఎవరు అర్హులో నా చేతుల్లో అయితే లేదు. ఇంతకుముందయితే ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేస్తారో వాళ్ళకైతే నేను 7 మందికైతే పంపించడం జరిగింది. ఆర్థికంగా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళైతే ఎక్కువ శాతం మీరైతే ఈ వాయినం తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ స్వామివారి చేతుల్లోనే ఉంది. ఈసారి ఎవ్వరింటికి వెళ్తారో ఆయన నాకైతే తెలీదు. మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. కానీ ఈసారి 2 స్పెషల్ ఉన్నాయండి. ఆ 2 స్పెషల్ ఏంటి అని నేను చెప్పను. ఒక్కటైతే మాత్రం చెప్తా. ఖచ్చితంగా ఈసారి స్వామివారు మీ ఇంటికి వచ్చేటప్పుడు ఆయన ఏడుకొండల స్వామి ప్రసాదంతో పాటు మీ ఇంటికి వస్తున్నారు. దీనికంటే భాగ్యమా? దీనికంటే పుణ్యమా చెప్పండి. అసలు వాయనం ఇచ్చి నేను వీడియో పెట్టంగానే వేళ్ళలో నాకు కమెంట్లు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. సిస్టర్ మాకివ్వండి అని చెప్పేసి. కానీ వాళ్ళకి నేను రిప్లై ఇవ్వట్లేదు. ఇంకా మిగతా స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకంతా థంబ్ అయితే ఇస్తున్నాను ఓకే అని చెప్పేసి. కానీ నార్మల్గా మెసేజ్ పెట్టే వాళ్ళకి నేను ఏం రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఇంతకుముందు వీడియోలో అయితే క్లియర్గా చూడండి. మీకు ఎలా చేయాలా, ఏం చేయాలని తెలుసుంటుంది. ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇచ్చాను కదా! ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీలో ఎవరైనా మన ఇన్స్టా రీల్ చూసినప్పుడు అది ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్లో ఉంటుందన్నమాట. ఫుల్ వీడియో వాచ్ చేయండి. తెలుస్తుంది ఏం చేయాలి ఏంటి అనేసి. యూట్యూబ్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టా ఫాలో అయ్యి ఈ 2 కూడా నాకు స్క్రీన్ షాట్‌ని ఇన్స్టాగ్రామ్‌లో పెడితే వాళ్ళైతే ఈ వాయినం తీసుకోవడానికి వాళ్ళు అర్హులవుతారండి. కానీ ఎవరు ఏంటి అని చెప్పలేను. ప్రతి ఒక్కరికి అని కూడా నేను చెప్పలేనన్నమాట. 8 మందికని చెప్పాను. ఖచ్చితంగా 8 మందికే ఇస్తా. పోయినసారి 7 మందికే ఇచ్చాను. అలాగే ఈసారి ఇంకొక వాయినం నేను 8 అని చెప్పాను కదా! 9 ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సిస్టర్ నాకు అప్రోచ్ అయ్యారనమాట. తన సమస్యల్ని అన్నీ పెట్టినప్పుడు నేను అవి స్క్రీన్ షాట్ తీసి ఒక రీల్ పోస్ట్ చేశాను. అంటే మీరేం చెప్తారో మీ ఒపీనియన్ తెలుసుకొని మళ్ళీ ఇద్దామని చెప్పేసి. కానీ ప్రతి ఒక్కరు ఒక్కటే మాట అండి. సిస్టర్ పోయినసారి 7 వాయినాలే ఇచ్చారు. ఈసారి 8 ఇస్తున్నారు కాబట్టి చిట్టి తీయకుండానే ఆ సిస్టర్‌కి 8వ వాయినం ఇవ్వండి అని ప్రతి ఒక్క సిస్టర్ కామెంట్ రూపంలో చెప్పారు. పర్సనల్‌గా కూడా చెప్పారనమాట. చాలా సంతోషం అండి. ఆ సిస్టర్ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకుంటూ మీరు ఇంత మంచిగా రెస్పాండ్ అవుతారని నేను అనుకోలేదు. సో, అందుకని చెప్పేసి నేను 8 వాయినాలు ఏమున్నాయో 8 వాయినాలు కూడా మీకే ఇస్తున్నానండి. ఇంకా ఒక వాయినం ఎక్స్ట్రా ఆ సిస్టర్‌కి ఇద్దామని అనుకుంటున్నాను. ఆ స్వామివారు ఎవరికి కరుణిస్తాడో మీ అందరిలో నాకైతే తెలీదు. నేను ప్రతి ఒక్కరికి అనుకుంటున్నాను. 8th వీక్ పూజ అయిపోగానే నేను కొండకెళ్ళి ఇద్దామని చెప్పాను కదా! సో, ఇంకా టైం ఉంది. తొందరగా అప్లై చేసి శనివారం వరకు టైం అయితే ఉంది. ఒకవేళ ఇంకా ఒక వారం కూడా పోస్ట్‌పోన్ అవ్వచ్చు, చెప్పలేము.